అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశానికి ఉపయోగపడే ఖరీదైన ఖనిజాలను వెలికి తీయడంలోనే కాదు, సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ, ఖర్చును తగ్గించడంలోనూ, వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేయడంలోనూ భువనేశ్వర్లోని సిఎస్ఐఆర్ ఐఐఎంటి ముందంజలో ఉంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఐఐఎంటి ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిన డాక్టర్ పవన్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. ముఖ్యంగా వారు తయారు చేసిన టెరాఫిల్ ఫిల్టర్ అలాగే స్మోక్ లెస్ స్టవ్ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం. సరే, నమస్తే. నమస్తే అండి. మనకి మార్కెట్ లో ఇప్పుడు అనేక రకాలైన ఫిల్టర్స్, కెన్స్, ఆర్ఓస్ అవైలబుల్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు తయారు చేసిన ఈ ఫిల్టర్ స్పెషాలిటీ ఏంటో చెప్పండి. మా ఫిల్టర్ అండి, ఇది కంప్లీట్ గా న్యాచురల్ ఫిల్టర్ అండి. మీరు చూడండి, పాటరీ క్లే అండ్ సాడస్ట్ అండ్ రివర్ శాండ్, ఈ మూడు మాత్రమే మా మెటీరియల్స్. వీటిని యూజ్ చేసి మేము ఈ ఫిల్టర్ని తయారు చేస్తున్నాము. మీకు ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఫిల్టర్స్ ఐదర్ కెమికల్ బేస్డ్ డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ అంతా కంప్లీట్ న్యాచురల్ మెటీరియల్స్. మనం పాత రోజులతో పోల్చుకుంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడైతే వాటర్ ఉండేవో డైరెక్ట్గా తాగేవాళ్ళం. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు దట్ అనమాట. బట్ ఇన్ మోడర్న్ డేస్ దీంతో ఫిల్టర్ చేస్తాము. ఈ ఫిల్టర్ మినిమం 3 years వస్తుంది. మీకు క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. కొన్ని రోజుల తర్వాత మీకు ఏమైనా పైన లేయర్లా కనబడితే జస్ట్ ఇలా తీసుకొని క్లీన్ చేయవచ్చు. మీకు ఎక్కడ హామ్ జరగదు. ఐరన్ రిమూవ్ చేస్తుంది, టర్బిడిటీ రిమూవ్ చేస్తుంది. మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూస్తే ఇది ఫిల్టర్ కంటే ముందు వాటర్, ఫిల్టర్ చేసిన తర్వాత వాటర్ అండి ఇది. సో కాబట్టి ఈ వాటర్ ఫిల్టర్ అనేది ప్రైమరీ లెవెల్లో ఫస్ట్ లైన్ ఆఫ్ యూస్ కోసం చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీన్ని మీరు ఇప్పుడు చూస్తున్న సైజే కాకుండా మీకు ఏ సైజులో కావాలన్నా కూడా ఆ కెపాసిటీలో మేము ఇన్స్టాల్ చేస్తాము. రీసెంట్గా మేము జవహర్ నవోదయ విద్యాలయంలో జస్ట్ 2 weeks బ్యాకే పెద్దవి 2 plants ఇన్స్టాల్ చేసి వచ్చామన్నమాట. ఇప్పటి వరకు ఈ ఫిల్టర్ 128 MSMEస్కి ఆల్ ఓవర్ ఇండియాలో మేము లైసెన్స్ ఇచ్చాము. వాళ్ళు ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 lakh units డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. త్రూ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే త్రూ దేర్ సెల్లింగ్ కానీ ఎలా అయినా చేసి ఉండొచ్చు. ముందు మేము ఓన్లీ ఇలాంటి స్ట్రక్చరే వాడేవాళ్ళము. వన్ ఆఫ్ ద MSME ఏం చేశారంటే, మేము కొంచెం మోడర్నైజ్ చేసేసి ఫ్యాన్సీ లుక్ కోసం వస్తాము, చూడడానికి బాగుంటుంది అంటే తర్వాత వచ్చిన మోడల్ ఇదండి. ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ అండి. దీని తర్వాత కూడా ఇదే MSME ఇంకేమంటున్నారంటే, ఇలా కాకుండా కంప్లీట్ ఈవెన్ ఈ యూనిట్ కూడా మొత్తం క్లేతోనే చేస్తాము, మొత్తం మట్టితోనే అది కూడా చేస్తున్నాము. మేబీ ఇన్ కమింగ్ ఫ్యూ మంత్స్ వీ విల్ బ్రింగ్ దట్ మోడల్ ఆల్సో. సార్, 1 liter వాటర్ ఫిల్టర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 liter వాటర్ ఫిల్టర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ few minutes, maybe around 15-20 minutes, not more than that. నార్మల్ గా ఆర్ఓస్ లో అయినా సరే అందులో ఉన్న ఎక్విప్మెంట్ మార్చాల్సి వస్తుంది. కొన్నాళ్ళకి ఆ బ్యాటరీస్ అవన్నీ డౌన్ అయిపోతాయి. అలాగే నార్మల్ ఫిల్టర్స్ లో అయితే క్యాండిల్స్ కూడా మార్చాలి. మరి దీని సంగతి ఏంటి? ఇక్కడ మీరు ఏం మార్చాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ ఉంటాయా? ఓన్లీ మీరు మారాలి అంతే, ఆర్ మనం మారాలి. ఏం మారాలి? మనకేముంటుంది అంటే, క్యాండిల్స్, క్యాట్రిజెస్ తెచ్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటాము. అవి ఏవి అవసరం లేదు. ఈ ఫిల్టర్ మినిమం గ్యారంటీ 3 years అండి. 3 years కంటే ఎక్కువ కూడా రావచ్చు. మీకు 3 years తర్వాత ఇది బాగుందో లేదో మార్చాల్సి వస్తుందేమో అంటే, సేమ్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో జస్ట్ రిప్లేస్ చేసేసుకోండి. అండ్ అగైన్ సేమ్ మెటీరియల్. మీకు ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, కాస్ట్లీ కెమికల్స్ ఏవి ఉండవు. కెమికల్స్ లేకపోవడం వల్ల హామ్ అనేది దాదాపు లేదు. అండ్ మీకు సేవింగ్ ఏది ఉన్నా కూడా, కానీ నష్టం లేదు. అయితే లాభం ఉంది, లేకపోతే ఎలా ఉందో అలా ఉంది, అంతేగాని నష్టం మాత్రం లేదు ఇక్కడ. సార్, మీరు ఇప్పటి వరకు 127 MSMEs కి అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్ కి ఈ టెక్నాలజీని లైసెన్స్ ని ఇచ్చారు కదా. అలాగే ఈ వాటర్ ఫిల్టర్స్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు, లేదంటే డైరెక్ట్ కస్టమర్స్ ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? ఎస్, మమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఏమంటే వాళ్ళు మా దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుక్కోలేరు, ఎందుకంటే మేము వీటిని తయారు చేసి అమ్మలేము. వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు, వాళ్ళు ఏ రీజన్ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారో దాన్ని బట్టి మేము ఆ లైసెన్స్ యొక్క అడ్రస్ వాళ్ళకి ఇస్తాము. అక్కడ నుంచి వాళ్ళు కొనుక్కోవచ్చు. వాళ్ళకి ఎన్ని యూనిట్స్ కావాలన్నా కొనుక్కోవచ్చు. అలాగే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే, స్మోక్ లెస్ స్టవ్స్. అవునండి. నార్మల్ గా మనకి పల్లెటూళ్ళలో చాలా మంది కట్టెల పొయ్యి మీద వండుతూ ఉంటారు. అసలు కళ్ళలోంచి నీళ్లు కూడా కారిపోతాయి ఆ పొగ వల్ల. ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. అయినా సరే ఇంకా వాటి మీద వంటలు చేయక తప్పనిది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా IIMT లోని సైంటిస్టులు స్మోక్ లెస్ స్టవ్ ని కనిపెట్టడం అనేది జరిగింది. సరే, ఇది ఎలా పనిచేస్తుంది? ఇదండి, ఇది బయోమాస్ కుక్ స్టవ్ అంటామండి. వీటికి ఏంటంటే నో ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఈజ్ రిక్వైర్డ్. మీరు ఓన్లీ మనం కట్టెలు అవి బయోమాస్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ వేసేస్తే దాంతో మనం కుక్ చేసుకోవచ్చు. స్మోక్ రాకుండా ఎలా ఉంటుంది? స్మోక్ అదే అండి, అదే కుక్ స్టవ్ యొక్క డిజైన్ అనమాట. మేము దాన్ని ఎలా డిజైన్ చేసాము అంటే, మీకు స్మోక్ అనేది బయటికి రాదు.
అది ఇన్‌బిల్ట్‌గా మొత్తం ఇది చేసేసుకుంటుంది. స్మోక్ వస్తుంది కానీ బయటికి రాదు. స్మోక్ వస్తుంది కానీ మీకు అసలు బయటికి రాదు స్మోక్. ఓకే. స్మోక్ బయటికి రాదు. దాని లోపలనే అబ్జర్వ్ చేసుకొని అది మళ్ళీ యూజ్ అయ్యి ఇక్కడ అయిపోతుందన్నమాట. సో దానివల్ల ఇది మా లేటెస్ట్ మోడల్ అండి. ఇంతకుముందు దీనికంటే ముందు ఇంకొక 2, 3 వెర్షన్స్ ఉండేవి. ఈచ్ వెర్షన్‌ని మేము ఇంప్రూవైజ్ చేస్తూ పోయామన్నమాట. ఈవెన్ ఈ టెక్నాలజీ కూడా మేము దాదాపు 20, 25 ఆర్ ఈవెన్ మోర్ దెన్ 20, 25 ఎంఎస్ఎంఈస్‌కి ఇచ్చాము ఆల్రెడీ. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఆల్రెడీ ఈ యూనిట్స్ కూడా డిస్మినేట్ అయ్యాయి. మోస్ట్లీ ఈ యూనిట్స్ అన్ని త్రూ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఆ ఎంఎస్ఎంఈస్ డిఫరెంట్ ప్లేసెస్‌లో డిస్మినేట్ చేశారు. సార్ మాకు భువనేశ్వర్లోని ఐఐఎంటీ అంటే కోట్ల రూపాయల విలువైన మినరల్స్ ని బయటికి తీసుకొచ్చే ఒక పెద్ద సంస్థగా తెలుసు. అలాంటిది ఒక కామన్ మ్యాన్ గురించి కూడా ఇన్ని ఇన్నోవేషన్స్ చేయడం ఏంటి? ఇంకా ఏమైనా ఉన్నాయా? అవునండి. మీరు మా ఐఎంఎంటీ స్ట్రక్చర్‌ని చూస్తే మినరల్స్, మెటీరియల్స్ ఇవన్నీ ఏమో లేటెస్ట్ టెక్నాలజీస్ పైన, లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ పైన మాట్లాడుతుంటారు. కానీ ఈవెన్ ఇప్పుడు మేము డెవలప్ చేసే ఈ అన్ని టెక్నాలజీస్ కూడా దీస్ ఆర్ మోర్ రిక్వైర్డ్ అండ్ మోర్ లేటెస్ట్ దెన్ వాట్ వి ఆర్ సీయింగ్ ఎక్స్టర్నల్లీ. ఎందుకంటే at a basic level, if our lifestyles are not met with the minimum needs, then at a higher level it becomes more difficult. So ఈ రెండనే కాకుండా మా దగ్గర బేకరీ ఓవెన్ ఉంది. అది కూడా బయోమాస్ బేస్డ్ బేకరీ ఓవెన్ అండ్ డ్రైయర్స్ ఉన్నాయన్నమాట, బయోమాస్ డ్రైయర్స్. ఈ 4 కూడా చాలా పాపులర్ అయిన టెక్నాలజీస్. ఇవే కాకుండా రైస్ హస్క్, మనం వరి చేలలో వరి వస్తుంది, పొట్టు ఉంటుంది కదా, ఆ హస్క్ నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేస్తాము. వన్ ఆఫ్ ద వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ వచ్చేసి సిలికాన్ కార్బైడ్. సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చాలా యూస్ఫుల్ అనమాట. మీరు ఏ రకంగా చూసినా కూడా ఈ మెటీరియల్స్, మినరల్స్ అవి కాకుండా వేస్ట్ టు వెల్త్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఎట్ ఐఎంఎంటీ. ఈ వేస్ట్ ఏదైతే మాట్లాడుతున్నామో ఇలాంటి వేస్ట్, మనం కనబడే వేస్ట్, చూస్తున్న వేస్ట్, అదే వేస్ట్ కాకుండా ఈ మేము పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని కూడా యూజ్ చేసి మళ్ళీ మేము దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో డిఫరెంట్ టెక్నాలజీస్ తయారు చేస్తాం. సార్ జస్ట్ 3 ప్రొడక్ట్స్ ఉపయోగించి పాటరీ క్లే, సాడస్ట్ అండ్ రివర్ శాండ్, ఈ మూడింటినే ఉపయోగించి చక్కగా వాటర్ ని ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. అయితే వీటి వల్ల ఇంకేమన్నా వాల్యూ యాడెడ్ మినరల్స్ వాటర్ లో యాడ్ అయ్యే అవకాశం ఉందా? వీటి వల్ల మినరల్స్ అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ మూడింటిలో ఏవైతే కంటెంట్స్ ఉంటాయో, న్యాచురల్గా అవైలబుల్ ఉన్న కంటెంట్స్ అవి ఆల్రెడీ ఉంటాయి. అవి వాటర్ ప్యూరిఫికేషన్లో యూజ్ అవ్వచ్చు. వాటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఏమన్నా ఎఫెక్ట్ చేయగలిగేటట్టుంటే చేయొచ్చు. మేము వాటిపైన డైరెక్ట్గా రీసెర్చ్ చేయలేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ న్యాచురల్గా అవైలబుల్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ నోన్ ఫర్ ఏజెస్ టుగెదర్. మొత్తానికి మన దేశ ప్రతిష్టని ఇనుమడించేలాగా పెద్ద పెద్ద ఖనిజాలకి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేయడమే కాకుండా సామాన్యుడి హెల్త్ గురించి కూడా ఐఐఎంటీ ఇంతగా ఆలోచిస్తున్నందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.